అందరికీ నమస్తే అండి. పశ్చిమాసియాలో దాదాపుగా 22-23 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచంలో సుమారుగా 75 దేశాలకు పైగా ఈ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపిస్తోంది. ఎక్కువగా ఈ ఆర్థికంగా నష్టపోతున్నాయి చాలా దేశాలు. అండ్ గ్యాస్ కొరత, చమురు ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు పెరగడం ఇదంతా కూడా చూస్తున్నాం మన దేశంలో. అండ్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద కూడా ప్రభావం కనిపిస్తోంది. అయితే ఏ దేశానికి ఎక్కువ నష్టం జరిగింది అంటే మన దేశంలో మనకు ఎదురవుతున్న నష్టాలతో పోలిస్తే, అంటే ఇతర దేశాల్లో ఉన్న నష్టాలతో పోలిస్తే మనకు కొంత తక్కువే. మనకి పెట్రోల్ రేటు సాధారణ నార్మల్ పెట్రోల్ రేటు పెరగల. ప్రీమియం పెట్రోల్ రేటు మాత్రమే లీటర్కి ₹2 పెంచారు. కానీ అమెరికాలో సాధారణ పెట్రోల్ రేటు కూడా 30% పెరిగింది. అమెరికాతో సహా ఆ పక్కనున్న కెనడా, మెక్సికో లాంటి దేశాలు, ఇటు రష్యా అండ్ చాలా దేశాల్లో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయి. మన దేశంలోనే కాస్త ₹2 మాత్రమే పెరిగింది. అది కూడా ప్రీమియం పెట్రోల్. అండ్ స్టాక్ మార్కెట్లు మన దగ్గర కుప్పకూలుతున్నాయి. అండ్ ఇతర దేశాల్లో కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా అందరూ అబ్జర్వ్ చేస్తారు. అక్కడ కూడా పతనం భారీగానే ఉంటుంది. సో అమెరికాలో అంటే ఈ యుద్ధంలో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి నేరుగా వారికి ఖర్చు రూపంలో కానీ, నష్టం రూపంలో కానీ సుమారుగా 2,10,000 కోట్ల వరకు చెప్తున్నారు. అంటే 2,00,000 కోట్ల వరకు యుద్ధం కోసం ఖర్చు పెట్టారు. సుమారుగా ఒక 7,500 కోట్ల నష్టం వచ్చింది. వాళ్ళ సైనిక స్థావరాల మీద, వాళ్ళ రాడార్ వ్యవస్థల మీద ఇరాన్ క్షిపణుల దాడి చేసిన కారణంగా వాళ్ళకి 7,500 కోట్ల నష్టం వచ్చింది. అది కారణంగా వాళ్ళు యుద్ధం చేయడం కోసం రోజుకి సుమారుగా ఒక $1,000 మిలియన్ పైగా ఖర్చు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ ప్రభావం చాలా స్పష్టంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఉంది. అయితే పెట్రోల్ ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడు యుద్ధానికి ముందు అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ టైంకి అమెరికాలో పెట్రోల్ ధరలు పెర్ గ్యాలన్ $2.9 నుంచి $3.1 వరకు ఉండేది. ప్రస్తుతం $3.8 నుంచి $4 వరకు ఉంది పెర్ గ్యాలన్. అంటే ఒక 30-35% పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో $5 కూడా ఉందంట. $5 దగ్గరలో కూడా ఉందంట. సో ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెరిగాయో ఆ ప్రభావం అన్ని రంగాల మీద కూడా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మీద ఉంటుంది, ప్రజా రవాణా మీద ఉంటుంది. దానివలన ఫుడ్ ధరలు పెరుగుతాయి. సో అంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ప్రజలు తక్కువగా ఖర్చు చేస్తారు. కంపెనీలు పెట్టుబడులు తగ్గిస్తాయి, ఉద్యోగుల మీద ఒత్తిడి వస్తుంది. సో అమెరికాలో మన దగ్గర అంటే ఆ ప్రభావం వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో కనిపిస్తుంది. కానీ అమెరికా లాంటి దేశంలో ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగితే ఇమీడియట్గా రేపటికల్లా దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఇప్పుడు జరుగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. కొనుగోలు తగ్గిపోయినాయి, ఖర్చులు తగ్గిపోయినాయి అనమాట. సో యుద్ధం కారణంగా మార్కెట్లో మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకి మార్కెట్ పెరుగుతుంది, ఒక రోజు భారీగా తగ్గుతుంది అనమాట. సో అందుకని ఇన్వెస్టర్స్ చాలామంది నష్టపోతున్నారు. అలాగే ప్రపంచ చమురు సరఫరాలో 15-20% అంతరాయం వచ్చింది కాబట్టి అది నేరుగా అమెరికాకు కూడా పడుతుందన్నమాట. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే, సింపుల్గా ఒక లెక్క చెప్పుకోవాలంటే, జీడిపి గ్రోత్ 0.3 నుంచి 0.5% వరకు తగ్గిందంట జీడిపి గ్రోత్ రేట్ అమెరికన్ది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా గణనీయంగా పెరుగుతోంది. అలాగే రెసిషన్ రిస్క్ సుమారుగా 30% వరకు ఉందంట. అలాగే ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గింది. అండ్ మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది. మదుపర్లలో దాదాపుగా 35-40% మంది అక్కడ అంటే వాళ్ళ జీవితాలు తలకిందులయ్యాయి, మారిపోయాయి ఈ 20 రోజుల్లోనే. సో అదే ఇదంతా జరిగింది కాబట్టి అమెరికా పూర్తిగా నష్టపోయిందని చెప్పలేం. కానీ ఈ నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోగలరు. కానీ రిస్క్లో ఉన్నమాట వాస్తవం. అందుకే ఇంత జరిగింది కాబట్టే ఒకవైపు ఆర్థికంగా నష్టపోతున్నారు, మరోవైపు అతనికి రాజకీయంగా వ్యతిరేకత వస్తుంది, మరోవైపు మద్దతుదారులు దూరం అవుతున్నారు, అండ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మీడియా కూడా ట్రంప్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి, అండ్ ప్రపంచ దేశాల నుంచి కూడా సహకారం లేదు కాబట్టి ట్రంప్ యుద్ధం విషయంలో వెనకడుగు వేశారు. లేకపోతే అంత ఆషామాషిగా వెనకడుగు వేసే వ్యక్తి కాదు. ముందంతా ఇరాన్ వచ్చి లొంగిపోవాలి, ఇరాన్ వచ్చి మోకరిల్లాలి, మేము అసలు తగ్గము, ఇరాన్ని బూడి చేసేస్తాం, బుగ్గి చేసేస్తాం, అణు కేంద్రాలు ధ్వంసం చేసేస్తాం అని ఇదని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ఇప్పుడు చర్చలు జరిగాయి, సో సానుకూలంగా జరుగుతున్నాయి, వాళ్ళే మమ్మల్ని బతిమలాడుతున్నారు కాబట్టి మేము 5 రోజులు ఆపేస్తాము అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వాళ్ళ అంతర్గత వ్యవహారం, ఆయన మీద పెరుగుతున్న ఒత్తిడి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.